మరి ఇక్కడ కూడుకుని ఎందరైతే వింటున్నారో వారందరికీ సత్యం తెలుసుకునే భాగ్యము, అర్థం చేసుకునే మనసును దయచేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభునామంలో వందనాలండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు కొన్ని విలువైనటువంటి విషయాలను మనం జీవగ్రంథం నుండి పరిశీలిద్దాం. ఆత్మ లేని వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆత్మ లేని వారి యొక్క లక్షణాలు ఎలాగుంటాయి, ఆత్మ ఉన్నవారి యొక్క లక్షణాలు ఎలాగుంటాయి అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు క్రీస్తు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితం మనుషులందరి మీదకి పంపించేటటువంటి ఆత్మ గురించి ముందుగానే ప్రవచనం చెప్పి, ఆ ఆత్మని నేను వారి మీదకు పంపిస్తాను, ఆ ఆత్మ వారి మీదకు వచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి పాపాలన్నీ ఒప్పుకుంటారు, వారిలో పాపపు లక్షణాలన్నీ కూడా విడిచిపెడతారు, నా ఆత్మ వారిలో ఉన్నప్పుడు వారు పవిత్రులుగా బ్రతుకుతారు, వారు నిర్దోషులుగా బ్రతుకుతారు అని చెప్పి ఆత్మని ముందుగానే దేవుడు వాగ్దానం చేశాడు, ప్రవచనం చెప్పాడు ఆత్మను గురించి. ఆత్మ ఎప్పుడైతే వారి మీదకి వచ్చిద్దో వారు ఆత్మను పొందుకున్నవారై వారిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని, దుర్మార్గతను, దుష్ట లక్షణాలని సమస్తాన్ని ఒప్పుకొని విడిచిపెడతారు. విడిచిపెట్టి పవిత్రులుగా, నిర్దోషిగా, ఆ ఆత్మ పవిత్రాత్మ అంటారు. ఆత్మ పవిత్రాత్మ. ఆత్మ పవిత్రుడు కాబట్టి ఆత్మ ఎవరిలో ఉంటాడో ఆ వారు కూడా పవిత్రులుగా ఉంటారు అని దేవుడు మరి కోరుకొని, మరి అందరూ పాపం చేసినప్పుడు అందరి కోసం మరి యేసుక్రీస్తు వారిని ఎలాగైతే పంపించాడో పరిశుద్ధాత్మ దేవుడిని కూడా అలాగే పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలోనైతే ఉంటాడో వారు పవిత్రంగా ఉంటారు. ఇది గుర్తు. ఆత్మ ఉందని గుర్తు ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో అయితే ఉంటారో వారు పవిత్రంగా, యథార్థంగా, నమ్మకంగా, పాపరహితులుగా ఉంటారు. ఎవరిలోనైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉండడో వారి గురించి కూడా గుర్తులు చెప్పాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలోనైతే మరి ఆత్మను పొందుకున్న తర్వాత ఆత్మని హృదయంలో ఉంచుకోకుండా, మనుషుల్లో ఉంచుకోకుండా మరి ఆత్మని బయటికి పంపేసిన వారు ఉండారని వాక్యము చెబుతుంది. ఎలాగుంటారో గ్రంథం నుండి పరిశీలిద్దాం. ముందుగా యెషయా గ్రంథంలో 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని ఆత్మ గురించి ముందుగానే దేవుడు చెప్పడం జరిగింది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు చూడమ్మ, మళ్ళీ చదువు అమ్మ. 11:2 వచ్చిన చూడు ఒకసారి, మళ్ళీ చదువు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. చూసారా? అంటే యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ. ఎవరిలోనైతే ఆత్మ ఉంటుందో వాళ్ళంట దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారంట. గుర్తుపెట్టుకోండి. ఎవరిలోనైతే ఆత్మ ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారో వారంట దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారంట. భయం అంటే ఏంటి? ఆజ్ఞలను గైకొనటం, దేవుడికి భయపడిపోతాం. భక్తి అంటే ఏంటి? లోకంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని అనగా పాపాన్ని అంటించుకోకుండా భయము, భక్తి కలిగి ఎవరైతే ఆత్మ ఉంటుందో, ఎవరిలో అయితే ఆత్మ ఉంటారో ఆ ఆత్మ ఉన్నవారు భయభక్తులు కలిగి ఉంటారంట. అంటే ఆ ఆత్మ వారికి భయభక్తి పుట్టించిద్దంట. ఆ భయభక్తి పుట్టించడం కోసమే ఆత్మని వాగ్దానం చేశాడు. ఆ ఆత్మ ఎప్పుడు పొందుకుంటామంటే ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుకుంటామో పొందుకున్న వారందరూ ఇష్టపూర్వకంగా యేసుప్రభుని స్వరక్షకుడుగా అంగీకరించి మరి నా పాపాలన్నీ ఆయన కడిగి వేస్తాడని విశ్వసించి నమ్మి
ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో ఆ బాప్తీసం తీసుకున్న వారికి పరిశుద్ధాత్మ దేవుడిని ఒక వరంగా ఇస్తున్నాడు. ఆయన వచ్చి దేవుడి ఎడల భయభక్తులు పుట్టిస్తాడంట. ఏం పుట్టిస్తాడు? భయభక్తులు పుట్టిస్తాడంట. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 39 అధ్యాయము 28వ వచనం చూద్దాం. 28వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 39 అధ్యాయము 27వ వచనం నుంచి చదువుదాం. అన్యజనుల్లోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను ఇచ్చట ఉండనీయక ఆ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అప్పుడు ఇశ్రాయేలు మీదను నేను నా ఆత్మను కుమ్మరించేదను. చూసారా, ఇశ్రాయేలీల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. ఆ ఆత్మతే భయభక్తులు కలిగించే ఆత్మ. ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వారి మీదకి నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. వారు బాప్తీసం తీసుకున్న వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడిని కుమ్మరిస్తాను అంటున్నాడు. నిజం. ఒకసారి అపోస్తుల కార్యాలు కూడా చూడండి. ఒకసారి అపోస్తుల కార్యాలు 2 అధ్యాయం 38వ వచనం. బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు వరంగా ఇస్తాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. చూసారా, పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు. ఇది మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఇది చెందును అని అంటాడు. అంటే ఎవరైతే నమ్మి బాప్తీసం తీసుకుంటారో వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడితే వారు ఎలా ఉంటారంటే భయభక్తులు కలిగి ఉంటారు, పవిత్రత కలిగి ఉంటారు, యథార్థత కలిగి ఉంటారు. దేవుడు అంటే భయపడిపోతారు, దేవుడికి లోబడిపోతారు. అయితే ఎవరిలోనైతే పరిశుద్ధాత్మ దేవుడు బయటకు వెళ్ళిపోతాడో వారి లక్షణాలు కూడా చెప్పాడు. ఇప్పుడు మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి, మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా లేడా? ఉంటే లక్షణాలు ఎలా ఉంటాయి, లేకపోతే లక్షణాలు ఎలా ఉంటాయి? బైబిల్ బట్టి మనం గుర్తుపట్టుకోవాలి. బైబిలే అన్నిటికీ ఒక డిటెక్టివ్ లాంటిది. అంటే అర్థం చేసేది. బైబిల్లో ఖచ్చితంగా మనలో ఉన్నాడా లేదనేది చెప్పేసింది. ఒకవేళ బయటికి వెళ్ళాడా, మనలో నుంచి బయటికి వెళ్ళాడా ఆయన ఏమైనా మన ప్రవర్తన బట్టి ఒకవేళ బయటికి వెళ్తాడా? వెళ్ళే సందర్భాలు ఏమైనా ఉంటాయి అంటే ఉంటాయి. బైబిల్ ప్రకారం చూద్దాం. ఒక మాట 1 సమూయేలు 19:9 చూడండి ఒకసారి. పరిశుద్ధాత్ముడిని పొందుకున్న తర్వాత మన ప్రవర్తనను బట్టి, మన పాపాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి బయటికి వెళ్ళే సందర్భం ఏమైనా ఉండిద్దా అంటే బైబిల్ చూద్దాం. చూడండి ఒకసారి. 1 సమూయేలు 19:9 వచ్చిన 8 నుంచి చూడయ్యా. 8 నుంచి. తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చాను. సౌలు ఈటి చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. చూసారా, అప్పటి వరకు సౌలు మీద ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ ఉన్నంతసేపు బాగానే ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆయన దురాలోచన చేస్తున్నాడు దావీదు మీద కక్ష కడతాం, దేవుని ఆజ్ఞను ధిక్కరించడం, 2-3 సందర్భాల్లో దేవుడి ఆజ్ఞను ధిక్కరిస్తాడు. అమాలేకీని చంపేయమంటే ఆయన చెప్పింది చేయకుండా, ఆజ్ఞ నెరవేర్చకుండా అతిక్రమిస్తాడు, ఇక్కడ పాపం చేస్తాడు. ఇంకా కొన్ని మిస్టేక్స్ చేస్తాడు. బలి ఇచ్చే విషయంలో సమూయేలు గారు రాలేదని, సమయానికి రాలేదని, 7 రోజులకు వస్తానని చెప్తే రాలేదని ఈయనే సొంతగా బలిస్తాడు. యాజకులు మాత్రం ఇవ్వాలి, అది ఈయన సొంత నిర్ణయం తీసుకొని బలిస్తాడు. ఇలాగా కొన్ని మిస్టేక్స్ చేస్తాడు. ఇలా మిస్టేక్స్ చేయటం వలన ఆజ్ఞను అతిక్రమించిన వాడు అయ్యాడు. ఎవరు? సౌలు రాజు. ఇక దేవుణ్ణి ధిక్కరించి, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. పాపం చేస్తే ఆయన మీద ఉన్నటువంటి ఆత్మ పోయింది. ఎవరు పోయారు?
ఆత్మ పోయి ఆయన మీదకి ఎవరు వచ్చారు చూడండి, చదవండి అన్నమాట మళ్ళీ. దురాత్మ ఒకటి ఆయన మీదకి వచ్చింది, ఆయన వెరపించింది. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చాను. చూసారా ఎవరి మీదకి వచ్చింది? సౌలు మీదకి వచ్చింది. సౌలు మీదకి వచ్చి దురాత్మ ఏం చేస్తున్నాడు? బాగా వినాలి ఇక్కడ. దురాత్మ ఏం చేస్తున్నాడు? ఈటి పట్టుకొని ఈటి చేత పట్టుకొని ఎంట కూర్చున్నాడు. రారా దావీదు రా అన్నట్టుగా. ఇది దావీదు కోసం చూస్తున్నాడు ఎదురు. దావీదు మేలు చేశాడు, గొలియాతుని చంపాడు, ఫిలిష్తీయుల సైన్యాన్ని వెనక్కి తరివేశాడు, మేలు చేశాడు. దావీదు 10,000 అంటున్నారు, వేల కొలిది అంటున్నారు. దావీదు వేల కొలిది, సౌలు వేల కొలిది, దావీదు 10,000 కొలిది అంటున్నారు. అనేసరికి ఓర్చుకోలేకపోయాడు, ఇక చంపటానికి. చూసారా ఆ కోపం, ఆ దురాలోచన ఉండటం వలన మరి దురాత్మ వచ్చేసింది ఆయన మీదకి. వచ్చేస్తే లక్షణం ఎలా కనిపిస్తుంది? చంపటానికి చూస్తున్నాడు. అంటే ఒక మనిషిలో దురాత్మ ఉంటే పాపం చేస్తాడు. మొదటి సమూయేలు 16 14 వచనం చూద్దాం. యెహోవా ఆత్మ, అదిగో చూసారా, యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా, అంటే ప్రేరేపిస్తుంది, అతన్ని ప్రేరేపింపగా సౌలు సేవకులు చూసారా, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి అతన్ని వేరిపించి అతన్ని పట్టేసింది అని చెప్పి మరలా దావీదే దిక్కు అవుతాడు. దావీదు వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి అయ్యారా అంటే ఆయన మరి వాయిద్యాలు వాయించినప్పుడు ఆయన్ని ఆ దురాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. దురాత్మ అంటే మనిషి ఆత్మ కాదు, సాతాను, దేవుడి యొద్ద నుంచి వచ్చిందంట. అది అంటే దేవుడు అనుమతి చొప్పునే వచ్చింది, అది దేవదూతల ఆత్మలు అవి. ఇక ఎప్పుడైతే దావీదు వచ్చి వదలగొడతాడో వెళ్ళిపోద్ది అది. అంటే ఆత్మ ఆయన నుంచి పోయిందంట. పోతే ఎవరు వచ్చారు ఆయన మీదకి? దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చే లక్షణాలు ఎలా ఉంటున్నాయి? హత్య చేయటానికి ఇష్టపడుతున్నాడు. దైవ సేవకుడు అని కూడా చూస్తల్లా, చంపటానికి. ఒకసారి ఇసిరేస్తాడు, బడిసి ఇసిరెత్తే తప్పించుకుంటాడు దావీదు, అది వెళ్ళి గోడకు గుచ్చుకుపోయింది. అట్టా పడతాడు కానీ 2-3 సార్లు దావీదుకు దొరుకుతాడు. 2 సార్లు దొరుకుతాడు. దొరికినా కానీ వదిలిపెట్టేస్తాడు దావీదు. ఎందుకో తెలుసా? అభిషేకం నొందిన వాడిని ముట్టకూడదు కాబట్టి దావీదు ముట్టకుండా గౌరవించి వదిలేస్తాడు. నా సేవకుడా, నా యజమానుడా, నా ప్రభువా అంటాడు. సౌలుని గౌరవిస్తాడు. చంపటానికి చూసినోడు కూడా గౌరవిస్తాడు. అలాంటి దావీదుని పట్టుకొని చంపటానికి నేను చంపను నిన్ను అంటాడు. 2-3 సార్లు నిన్ను నేను చంపను అంటాడు. చంపడని వెంబడిస్తాడు, సైన్యాన్ని వెంబడ పెట్టుకొని చంపటానికి. అంటే దురాత్మ ఉంటే దావీదుని అణువణువున వెంబడిస్తూ అడవుల్లోనూ పర్వతాల్లోనూ కొండల్లోనూ తిరుగుతున్నాడు చంపటానికి. చూసారా? అంటే ఎప్పుడైతే ఆత్మ పోయిందో, దురాత్మ వస్తే మనిషి పాపం చేస్తానికి ఇష్టపడతాడు, ఎదుటి వారికి హాని చేయటానికి ఇష్టపడతాడు. ఇదే గుర్తు. ఆత్మ లేదు అంటానికి గుర్తులు ఇదొకటి. ఇక 2 దినవృత్తాంతాలు 18 వచనం ఇక చూద్దాం. అంటే ఆత్మ లేదు అంటానికి గుర్తు ఏంటంటే ఏదో ఒక పాపం చేస్తారు, అది గుర్తు. ఇక ఇప్పుడు 2 దినవృత్తాంతాలు 18, 20 వచనం 21 వచనం కూడా మనం చూద్దాం. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలవబడి నేను అతన్ని ప్రేరేపించేదని చెప్పగా యెహోవా అందుకు ఆ ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటును అబద్ధమాడు ఆత్మగా ఉందునని అది చెప్పగా. చూసారా? అంటే ఎవరైతే అబద్ధాలు ఆడతారో, బాగా వినాలా, ఎవరైతే అబద్ధాలు ఆడతారో అబద్ధాలకి కారణము ఇదిగో అది. అబద్ధాలను ప్రేరేపించే ఆత్మ అంటే అది. చూసారా? అబద్ధాలు ఉండయా? అబద్ధాలు ఆడుతున్నామా? అబద్ధం అంటే అర్థం ఏంటి? అబద్ధం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకటి చేసి అది నేను చేయలేదు. చూసారా? ఇప్పుడు ఒకటి చేశారనుకో, అయ్యా అది నువ్వు చేసావా అన్నావు అనుకో, నేను చేయలే అంటే తప్పును ఒప్పుకోకపోవటం, యథార్థంగా ఒప్పుకోకపోవటం, ఉన్నది దాచి పెడతాం, లేనిది మాట్లాడతాం, అబద్ధాలు. అననీయ సపీరాలు చేసింది అదే కదా.
పొలం అమ్మేశారు, పెట్టేశారు, సగం దాచుకున్నారు. అడుగుతాడు పేతురు, ఏంటి పరిస్థితి అని. ఇంతకే నమ్మారని. ఇంతకే అన్నారు. అంటే ఉన్నది దాచి లేనిది చెప్పారు, ఒప్పుకోలేదు. చూసారా అబద్ధం. ఇలాగా అబద్ధాలను ప్రేరేపించే దుష్టశక్తి దురాత్మ. అది అంటే ఎవరిలోనైతే ఆత్మ ఉండదో వాళ్ళు అబద్ధాలకి నిలయమై ఉంటారు. వాళ్ళ దేహం అంతా కూడా, వాళ్ళ హృదయం అంతా కూడా అబద్ధాలకు నిలయమై ఉంటుంది. అబద్ధాలు ఆడుతున్నారంటే దురాత్మ వాళ్ళు ఉన్నట్టే, పరిశుద్ధాత్మ బయట ఉన్నట్టే. చూసారా? ఇప్పుడు చూద్దాం. తీతు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, తీతు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే, మరి దేవుడు ఏమై ఉన్నాడు చూడండి. దేవుడు ఏమై ఉన్నాడు మనకి? సాతాను అబద్ధం ఆడటానికి ప్రేరేపించిద్దని ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుడు ఏమై ఉన్నాడు చూడండి. దేవుడు నమ్మిన మనం ఎలాగ ఉండాలి? తీతు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయము 4వ వచనం. దేవుడి దాసుడును చదువు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులునైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమంది వాగ్దానం చేసిన కానీ ఇప్పుడు మన రక్షకుడగు దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. చూసారా? తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగునుగాక. చూసారా ఉన్నాడు. ఆ నిత్య జీవమును గూర్చి అబద్ధం ఆడనేరని దేవుడు. అంటే దేవుడు అసలు అబద్ధం ఆడడు. దేవుడు వాగ్దానం చేస్తే వాగ్దానం నెరవేరుస్తాడు, మాట ఇస్తే మాట నెరవేర్చుకుంటాడు. ఒకటి చెప్పి మరొకటి మాట్లాడాడు. దేవుళ్ళు అబద్ధమే లేదు. ఇప్పుడు మరి ఆయన ధరించిన మనలో ఏముండకూడదు? అబద్ధాలు ఉండకూడదు. మీరు బాప్తిస్మం ద్వారా క్రీస్తుని ధరించుకున్నవారు కారా అని అంటాడు గలతీ 3:27లో. అంటే బాప్తిస్మం తీసుకున్నటువంటి మనము పరిశుద్ధాత్మ ధరించుకున్నాం, వస్తాడు. వాక్యాన్ని ధరించుకుంటున్నాం, వాక్యం అనగా క్రీస్తు. ఆయన ధరించుకున్నటువంటి మనలో ఇక అబద్ధానికి తావు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు అబద్ధం ఆడాడు. మరి ఆయన ధరించుకున్నటువంటి మనం అబద్ధం ఆడకూడదు. ఉన్నది చేసి ఉన్నది దాయకూడదు. ఏదైనా యథార్థంగా మాట్లాడాలి. ఒకవేళ మనం పదే పదే మనం అబద్ధాలుగా ఆడుతుంటే దురాత్మ మనలోకి వచ్చేసింది. దురాత్మ మనలో ఉండి ప్రేరేపించింది. యోహాను సువార్త 8:44 వచ్చింది చూడండి ఒకసారి. అబద్ధానికి జనకుడు ఎవరో, అబద్ధాన్ని పుట్టించింది ఎవరో, అబద్ధాన్ని కందెవరో బైబిల్ స్పష్టంగా చెప్పింది. యోహాను సువార్త 8:44 వచ్చింది చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తమ స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చూసారు? ఎవరంట? వాడు అబద్ధికుడు, ఆది నుండి అబద్ధం ఆడుతూనే ఉన్నాడు. అబద్ధానికి జనకుడు అంటే అబద్ధాన్ని జన్మింపజేసిన వాడు దెయ్యమే, సాతానే. అంటే అపవాది అబద్ధానికి జనకుడు, అబద్ధాన్ని పుట్టించాడు. ఈ అబద్ధం నీలో నాలో మనందరిలో ఉంటే దురాత్మ మనలో మనల్ని ప్రేరేపిస్తుంది. మనమేమో పరిశుద్ధాత్మ ఉంది అంటున్నాం. అబద్ధం మానకుండా నువ్వెన్ని ప్రార్థన చేసినా, మనం అబద్ధాలు మానకుండా ఎన్ని స్తుతులు చెల్లించినా, అబద్ధాలు మానకుండా ఎన్ని ఆరాధనలు చేసినా అవన్నీ చెల్లవు. దురాత్మకు నిక్షిప్తమై కూర్చుంది అంటున్నాడు దేవుడు. వాటన్నిటిని విడిచిపెట్టాలి. దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యాలన్నిటినీ, పాపమన్నిటిని విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే నీ స్తుతి అయినా, నీ ప్రార్థన అయినా, నీ ఆరాధన అయినా చెల్లిద్ది, లేకపోతే కుదరదు అన్నాడు. దురాత్మ ఉంది నీలో అంటున్నాడు. దురాత్మ ఉంది. అందుకని
లేవీకాండంలో కూడా ఏమంటాడు తెలుసా? లేవీకాండం 19:11 ఏమంటున్నాడు చూడండి ఒకసారి. లేవీకాండం 19:11 మంచి మాట అన్నాడు చూడండి. లేవీకాండము 19:11. నేను మీ దేవుడినైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. చూసారేమన్నాడు? ఒకరితో ఒకడు అబద్ధాలు చెప్పకూడదు. నేను మీ దేవుడని యెహోవాను. మీరు కానీ అబద్ధాలు ఆడారంటే మాత్రం మీలో దురాత్మ నిక్షిప్తమై కూర్చుంది. చూసారా? మీరు అనుకుంటారు నేను అబద్ధాలు ఆడుతుంటే ఏం కావట్లేదు అని. అక్కడ ఆలకించడు. ఇక మన మొర ఆలకించడు, తర్వాత మన ఆరాధన ఆలకించడు, మన స్తుతులు అయినా ఆలకించడు. ఇంకా చాలా ప్రమాదం. ఎందుకంటే లోపల కూర్చోబెట్టుకున్నాం, మన హృదయాల్లో కూర్చోబెట్టుకున్నాం. అబద్ధాలు ఆడితే వచ్చి కూర్చుంటాడు. దురాత్మకు మనం తావిచ్చినట్టే. అందుకని మనలో ఉన్నది ఎవరు? మనలో ఉన్నటువంటి ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అబద్ధానికి తావే ఉండదు. ఇక మనం ఒకవేళ మన అబద్ధం ఆడితే ఆ ఆత్మ మనలో ఉంటే ఒప్పుకుంటాం, ఒప్పుకొని విడిచిపెట్టేసేస్తాం. ఇది ఆత్మ ఉన్నవారి యొక్క లక్షణం. ఆత్మ ఉన్నవారి యొక్క లక్షణం. దురాత్మ ఉందనుకోండి, జీవితకాలం పాటు అబద్ధాలు ఆడుతూ అబద్ధంలోనే చచ్చిపోతారు. చూసారా? అబద్ధంలోనే చచ్చిపోతారు. అబద్ధంలో చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి పోతారు. చూసారా? దురాత్మ ఉంటే ఒప్పుకోనీదు, నిజాన్ని ఒప్పుకోనేది మనల్ని. అందుకని చాలా ప్రమాదం. ఇది చాలామందికి తెలియట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. గుంపులో అన్నట్టుగా ఉన్నారు కానీ ఇలాంటి లోతైన విషయాలు అర్థం చేసుకోవట్లేదు. ఈ అబద్ధాలు కానీ వగేర ఏది హృదయంలో కూర్చున్నా కానీ దెయ్యానికి తావిచ్చినట్టే. దెయ్యానికి తావిచ్చి నువ్వేం చేసినా కానీ చల్లదు. అది ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి చిత్త ప్రకారం జరిగించాలి. ఆదికాండంలో 4వ అధ్యాయము 8-9 చూడండి ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయము 8-9 కయ్యోను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఎవరిని చంపాడు? తమ్ముడిని ఆయన మీద పడి చంపేశాడు. చంపాడా? ఎవరున్నారు ఆయనలో? సాతాను, దురాత్మ ఆయనలో ఉంది కాబట్టి మరి ఆయన పేరేంటి? ఇందాక చెప్పాను చూసారా? సౌలు మీద దురాత్మ రాలా, ఈయన మీద కూడా వచ్చేసింది దురాత్మ వస్తే తమ్ముడినే చంపేశాడు. తమ్ముడినే చంపటం కాదు, ఇంకొంచెం ముందుకెళ్ళండి ఏం జరుగుతుందో. ఇంకా ముందు చదువుదాం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు నేను ఎరగను. చూసారా అంటున్నాడు? నేను ఎరగను అంటున్నాడు. ఇదేంటి చెప్పండి? అబద్ధం. తప్పు చేశాడా? హత్య చేశాడా? దేవుడు అడుగుతున్నాడు. అసలు ఏం చెప్తాడని అడుగుతున్నాడు. అంటే దేవుడు తెలుసా తెలీదా? దేవుడు తెలుసు, కానీ ఏం చెప్తాడని అడుగుతున్నాడు. ఏం చెప్తాడని అడిగినప్పుడు ఏం చెబుతున్నాడు తెలుసా? చూడండి ఎంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. చూడండి ఎంత అబద్ధం ఆడుతున్నాడు. నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అంటున్నాడు. చూసారా? నా తమ్ముడికి నేను కావలివాడనా? ఏంటి నన్ను అడుగుతున్నావు నువ్వు అని దేవుడినే బొకాయిస్తున్నాడు. దేవుడి దగ్గర బొంకుతున్నాడు. అంటే అబద్ధం ఆడుతున్నాడు. చూసారు? బాగా తప్పు చేసి తప్పును ఒప్పుకోకుండా అబద్ధం ఆడుతున్నాడు. అంటే కయ్యేనులో దెయ్యం ఉంది. దెయ్యము కూర్చుంది, అపవిత్రాత్మ కూర్చుంది అతనిలో. కూర్చుంది కాబట్టి తమ్ముడిని చంపేశాడు. తర్వాత అబద్ధం ఆడుతున్నాడు. అంటే అబద్ధాలు తరచుగా మనం ఆడుతున్నామంటే మన సాతాను మనల్ని ప్రేరేపిస్తున్నట్టే. దురాత్మ మనలో నిక్షిప్తమై కూర్చుంది. రేపు ఆత్మ కలిగి నువ్వు చచ్చిపోయావంటే మాత్రం మనం వెళ్ళిపోతాం, దిక్కు లేకుండా నరకానికి వెళ్ళిపోతాం. అందుకని ఒకవేళ ఈ వాక్యాలు వింటున్నప్పుడు మనలో ఒకవేళ మన హృదయంలో ఏమైనా కానీ అబద్ధానికి సంబంధించిన ఏముండా కూడా ఒప్పేసుకుందాం ప్రభు దగ్గర. ఆయన క్షమిస్తాడు. మనుషులు క్షమించకపోయినా దేవుడు మనల్ని క్షమించేసేస్తాడు. ఒప్పుకొని అయ్యా ఇదిగో ఈ రోజు నుంచి నేను అబద్ధం చెప్పను, ఇష్టపడను, నేను అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడను. ఇప్పటి వరకు నేను మరి తెలుసో తెలియకో అబద్ధం ఆడాను, క్షమించు,
ఇక మించి నేను అబద్ధాలు ఆడటానికి ఇష్టపడను, యథార్థంగా మాట్లాడతానయ్యా, నమ్మకంగా మాట్లాడతానయ్యా అని ఒప్పుకొని విడిచిపెట్టాలి మనం. ఇక ఆదికాండం 37 అధ్యాయం చూడండి ఒకసారి. 37 అధ్యాయము 31, 32 వచనాలు కూడా చదువుదాం. ఆదికాండం 37 అధ్యాయము 31 వచనం, 32 వచనం. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువెట అంగీని పంపగా వారు తండ్రి వద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికేను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వాడిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చేల్చబడెను అని. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము ఏడ్చాడండి. చూసారా, ఏడ్చాడు. ఒక అబద్ధము ఒక నీతిమంతుని ఏడిపించేసింది. అనేక దినాలు బోరుని ఏడ్చాడు. ఎవరు? యాకోబు చిన్న కుమారుడు, ఆయన యోసేపు చిన్న కుమారుడు. ఈ అన్నలు ఏం చేస్తారంటే ముందు నీళ్లు లేని ఒక లోతైన దాంట్లో పడేస్తారు, మళ్ళీ దాంట్లోంచి బయటకు తెస్తారు, తీసి మిద్యానీళ్ళకి అమ్మేసుకుంటారు, వర్తకులకి. ఐగుప్తుకి వెళ్తుంటే వాళ్ళకి అమ్మేసుకుంటారు, తీసుకుని వెళ్ళిపోతారు ఆయన ఐగుప్తుకి. ఇక ఏం చెబుతున్నారు? వచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఏమని? ఒక గొర్రెపిల్లను కోసేసి ఆ గొర్రెపిల్ల రక్తంలో ఆయన అంగి ముంచేసి అది తీసుకొచ్చి తండ్రికి చూపిస్తున్నారు. ఇది నీ కుమారుడితో కాదో చూసుకోమంటున్నారు. రక్తంతో నిండిపోలేదు. చూసేసరికి ఏముంది? గుండె పగిలినంత పని అయిపోయింది. అమ్మో, ఏ సింహం తిందో, ఏ తోడేలు తిందో అని బోర్ను అనేక దినాలు ఏడ్చాడు. అంటే ఒక అబద్ధం ఒక నీతిమంతుని ఏడిపింపజేసింది. చూసారా? అంటే దురాత్మ అనేది దేవుడి మీద మనుషులు తిరుగుబాటు చేసేటట్టుగా చేసిద్ది, దేవుడితో అబద్ధం ఆడేటట్టుగా చేసిద్ది, మనుషుల మధ్య బాధలు కలగజేసిద్ది అబద్ధాలు చెప్పించేసి. దురాత్మ ఉంటే లక్షణాలు అలాగే ఉంటాయి. అందుకని ఉండకూడదు. ఇతరులను బాధ పెడతాం మనలో దురాత్మ ఉంటే, ఇతరులని వేదన కలగజేస్తాం, ఇతరులను ఏడిపిస్తాం, ఇతరులను అనేక రకాలుగా బాధ పెట్టేసేస్తాం. అందుకని ఇది ఉండకూడదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, 2 రాజుల గ్రంథంలో చూడండి ఒక మాట. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూడగలిగితే మంచి మాటలు చూడండి. ఇక్కడ నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని. నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయారు. చూసారా? మెట్ల యొద్దకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంట్లో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలిచాడు. ఎవరు? గెహజీ. నయమాను కుష్ఠరోగం తగ్గించుకుంటే ఎలీషా గారు నయమాని కుష్ఠరోగం తగ్గిస్తాడు. బహుమానం ఇవ్వబోతాడు ఎలీషా గారికి. వద్దంటాడు. వద్దయ్యా, నువ్వు క్షేమంగా వెళ్ళిపో అంటాడు. ఇక తీసుకొచ్చిన బహుమానాలు ఇక రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన పక్కన ఉన్నటువంటి శిష్యుడు ఏం చేస్తాడు? ఎవరు? గెహజీ ఏం చేస్తారంటే, అదిగో ఇంకా యజమాని దగ్గరికి కొంతమంది ప్రవక్తలు వచ్చారు, వాళ్ళకి ఇవ్వటానికి ఇదిగో నీ దగ్గర కొన్ని తీసుకొని రమ్మన్నాడు అని ఎవరి మీద అబద్ధం ఆడుతున్నాడు? చూసారా? ఎలీషా మీద అబద్ధం ఆడుతున్నాడు. ఎంత అబద్ధం ఆడుతున్నాడు చూడండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అబద్ధం ఎంత ప్రమాదం తెలుసా? అబద్ధం ఆడుతున్నాడంటే దురాత్మ నిక్షిప్తమై కూర్చుంది. దురాత్మ లోపల ఉంటే ఇప్పుడు ఇతను కుష్ఠవ్యాధి వచ్చేసి చూడండి, కుష్ఠవ్యాధి పట్టుకునేది ఇతన్ని. చూడండి ఇప్పుడు ఏమంటాడు? అబద్ధం ఆడతాడు చూడండి. అతడు లోపలికి పోయి తన యజమానుడి ముందు నిలవగా ఎలీషా వాడిని చూసి, గెహజీ
నువ్వు ఎచ్చట నుండి వచ్చితవని అడిగినందుకు వాడు నీ దాసుడునైన నేను అదిగో చూసారా, ఎచ్చటికి పోలేదా? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఎందుకు అబద్ధం ఆడావు నువ్వు? అంటే అబద్ధం ఆడుతున్నాడు అంటే ఎవరున్నారు లోపల? ఎవరు ప్రేరేపిస్తున్నారు ఆయన్ని? దురాత్మ. దురాత్మ. అబద్ధమునకు జనకుడు ఎవరు? దురాత్మ, సాతాను. నేను ఎచ్చటికి పోలేదని దైవజనుడితో చెప్తున్నాడు. చూసారా ఎంత గుండె ధైర్యం! ఎచ్చటికి పోలేదన్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి. అంతటి ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి ఆయనేమో కుష్టి తగ్గించుకొని వెళ్ళాడు. ఈయన అబద్ధమాడి కుష్టిని తగిలించుకుంటున్నాడు. ఎట్టుంది? ఆయన నిజాయితీగా ఎలీషా చెప్పిన మాట విని కుష్టి తగ్గించుకొని వెళ్ళిపోయాడు. 7 మార్లు మునగమంటాడు. ముందు బాధేసిన రాజు అని గర్విస్తాడు. తర్వాత ఒక చిన్నది చెప్పిద్ది, చెప్పినట్టుగా చేస్తాడు. చెప్పినట్టుగా చేసి రోగాన్ని తగ్గించుకొని వెళ్తాడు, వ్యాధిని తగ్గించుకొని. ఈయనేం చేస్తాడు? అబద్ధమాడి రోగాన్ని తగిలించుకుంటాడు. అంటే అబద్ధము నీకు రోగం రావటానికి కూడా కారణం. ఒక అబద్ధము దుఃఖానికి చేటు. నిజం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో చూడండి. చదవాలి త్వరగా. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని. అదేంటండి తప్పు చేసింది ఎవరు? తప్పు చేసింది ఎవరు? గెహజీ కదా. మరి ఇదేంటి నీకును నీ సంతతికిని అంటున్నాడేంటి? నీకును నీ సంతతికిని అంటే అబద్ధం ఆడితే ఇంత పనిష్మెంటా? అందుకే ఏం చెప్పాడు తెలుసు కొరింథీ పత్రికలో? ఇదిగో ఆనాడు జరిగినటువంటి దుష్టాంతాలని మీకు ఎత్తి చూపుచున్నాను అంటాడు కొరింథీ పత్రికలు అంటాడు. 1 కొరింథీ 10లో 6 నుంచి 10 వరకు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే ఆనాడు వాళ్ళు దుష్టత్వం చేస్తే దుష్టత్వానికి శిక్షను నేను విధించాను. ఇప్పుడు మీరు అది చదివినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టం కలిగి ఎలీషా ఎదురు నుండి బయటికి వెళ్ళిపోయాను. శాపగ్రస్తుడు అయిపోయాడు. చూసారా అబద్ధం, దురాత్మ. ఆ అబద్ధం దురాత్మ ఉంటే అబద్ధాలు పొర్లుకుంటూ వచ్చేసేస్తాయి. మనకు తెలియకుండానే అది పంపించేసిద్ది, మనలో నుంచి, మన హృదయం నుంచి పంపించేసిద్ది. అందుకని ఆత్మ కలిగి ఉండాలి, మనం వాక్యం కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. మాట్లాడేటప్పుడు కానీ మరి దేవుడికి మనం మాట ఇచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇంకో మాట కూడా చూద్దాం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదవండి. ఆత్మ లేని వారి యొక్క లక్షణం అబద్ధాలు. అవి ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో వారు అబద్ధాలు ఆడతారు అంటున్నాడు. అబద్ధాలు ఆడితే దేవుడు ఊరుకోడు. అబద్ధాలు ఆడితే దేవుడు శిక్షను పంపిస్తాడు, ఊరుకోట్ల. ఇక్కడ చూడండి, కొత్త నిబంధనలోనే వీళ్ళు కూడా బాప్తీసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్నాక దేవుడితో అబద్ధాలు ఆడుతున్నారు. చూడండి ఒకసారి చదవన్నమాట. అప్పుడు పేతురు, అననయ్య, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. చూసారా, ఎవరు ప్రేరేపిస్తున్నారంట? సాతాను. అంటే దురాత్మ ప్రేరేపిస్తుంది, దుష్టశక్తి ప్రేరేపిస్తుంది. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఈ సంగతి ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? అయ్యో, నువ్వు మనుషులతో అబద్ధం ఆడుతాను అనుకుంటున్నావా? అదిగో దేవుడితోనే అబద్ధం ఆడుతావని నువ్వు. చూసారా దేవుడితో అబద్ధం అంటే దేవుడితో అబద్ధం ఆడిచ్చే శక్తి ఎవరు? దురాత్మ, సాతాను, దెయ్యం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దెయ్యం అని ఏదో పైన అనుకోవద్దు. బహు భయంకరమైన శక్తి అది అందదు. అందకుండా చంపేసిద్ది మనిషిని. మనిషి బ్రతికుండగానే చంపేసిద్ది. తెలుసా? మనుషులు బ్రతికే ఉంటారు కానీ చంపేసిద్ది అది.
వెరీ 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 డేంజరస్. దీన్ని కనుగొన్నవాడు ఈనాడు ఎవరు లేరు. దీన్ని కనుక్కున్నవారు లేరు. ఇది మనిషి బతికుండగానే చంపేసిదా? తిరుగుతూనే ఉంటాడు మళ్ళీ, కానీ చచ్చిపోతాడు అంతే. ఇంటర్నేషనల్ బ్రెయిన్, అది చాలా ప్రమాదకరమైన బ్రెయిన్ దాన్ని పట్టుకోవాలంటే బైబిల్ వాక్యాలు బాగా చదువుకోవాలి. ఈ నిజాలు బాగా తెలుసుకుంటేనే ఆ నిజాలు తెలుస్తాయి. ఏదో ఈ లోక సంబంధం 60-70 సంవత్సరాల అవసరాల కోసం మీరు వాక్యాలు విని అవి చేసుకుంటే ఉపయోగాలు ఏమి లేవు. పోయేది పంపించేసింది నరకానికి అది. ఇలాంటి క్రిటికల్ పాయింట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి, లోతైన విషయాలు. దాని గూఢార్థాలు ఉంటాయి, దాని గూఢ సంగతులు ఉంటాయి. అది ఎలా పట్టిద్ది, ఎలా మోసం చేసిద్ది, ఇవన్నీ కూడా తెలుసుకుంటేనే పరలోకానికి వెళ్తాం. ఇక్కడ చూడండి, దానికి ఆ శిక్ష ఎట్టొచ్చిందో ఆ అబద్ధానికి. అననీయ ఈ మాటలు వినుచుని పడి ప్రాణము విడవగా వినిన వారందరికీ మిగుల భయం కలిగెను. చూసారా? వినిన వారందరికీ ఏం కలిగింది? మిగుల భయం కలిగింది. ప్రాణం పోయింది. చూసారా? తర్వాత భార్య వచ్చింది. భార్య కూడా ఏమంది? ఇంతకైనా అమ్మ ఇంతకైనా అన్నాడు. ఇంతకైనా అండి, నిజమే నిజమేనంది. సరే ఓకే, ఇప్పుడే మీ భర్తని పాతిపెట్టి వచ్చారు పడుచువారు, నిన్ను కూడా తీసుకెళ్తారు అంటాడు. అంతే, ముందుకు పడిద్ది, చచ్చిపోయింది. ఇద్దరు చచ్చిపోతారు, ఇద్దరిని పాతిపెట్టి వస్తారు. అంటే అబద్ధము ఎంత ప్రమాదకరమైనదో, అబద్ధము దేవుడికి వ్యతిరేకంగా దెయ్యం ఎలా మాట్లాడించిందో చూడండి. ఇలాగ అబద్ధాలు ఆడుతూ నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, పరిశుద్ధాత్మ నాలో ఉంది. అబద్ధాలు ఆడుతూ పరిశుద్ధాత్మ నీలో ఉండటం కాదు. అబద్ధాన్ని ఓడించాలి, అబద్ధాన్ని జయించాలి. అబద్ధం ఆడినాడు ప్రపంచంలో ఎవడు కూడా లేడు. అదే కానీ అబద్ధమే బతుక కాదు కదా. ఏమన్నాడు? ఒప్పుకో. అవునా? నేనైనా మీరైనా ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా ఒప్పుకోవాలి. ఒప్పుకోనయ్యా, ఇక నుంచి నేను అబద్ధాల జోలికి వెళ్ళను, జాగ్రత్తగా బతుకుతాను తండ్రి అని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుకుంటారు. ఎవరైనా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా. లేకపోతే ప్రమాదం. యెషయా గ్రంథం 63 చూడండి, 10వ వచనం. 63 10వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 63 10వ వచనంలో, అయినను వారు తిరుగుబాటు చేసి, చూసారా? తిరుగుబాటు చేసి అంటే దేవుడు చెప్పిన మాట వినకపోవటం. అబద్ధాలు మాట్లాడొద్దంటే అబద్ధాలు మాట్లాడతాం. ఇశ్రాయేలీలు పక్కగా అబద్ధాలు ఆడారు, మోసం చేశారు, ఆజ్ఞలు అతిక్రమించారు. చూసారా? అలాగా చేస్తే ఆ అబద్ధాల వలన, ఆ మోసాల వలన దేవుడు ఏమవుతున్నాడో చూడండి ఒకసారి. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధం చేసెను. ఎవరితో? ఎవరైతే పరిశుద్ధాత్మను దుఃఖింపజేశారో, అబద్ధాలతోటి, మోసాలతోని, లేదంటే పాపాలతోని ఎవరైతే పరిశుద్ధాత్మను దుఃఖింపజేశారో ఆయనే వారితో యుద్ధం చేస్తున్నాడంట. చూసారా? ఎవరితో? పరిశుద్ధాత్మని ఎవరైతే దుఃఖింపజేస్తారో అబద్ధాలతో, వారితో యుద్ధం దేవుడే చేస్తున్నాడంట. దేవుడితో యుద్ధం చేస్తావా? అంత వీరుడువా? అంత బలాజ్యులు ప్రపంచంలో ఉన్నారా? దేవుడితో యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారా? దేవుడు రాడు యుద్ధానికి. రాత్రి చెప్పానుగా. ఏం చెప్పాను రాత్రి? దేవుడి యొక్క సైన్యమే ఈ దిగిద్ది నీ మీదకి యుద్ధం. ఒక దోమను పంపించాడు అనుకో, నీకు దమ్ముంటే దోమతో యుద్ధం చేయి అంటాడు. దోమతో యుద్ధం చేయి అంటాడు. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి ఏం పేరు? హిట్లరేనా? అలెగ్జాండర్. గ్రీకు వీరుడు అంటారు అలెగ్జాండరు. ఒక్క దోమ కోటికి ఎగిరిపోయాడు, జ్వరంతో చచ్చిపోయాడు. అంటే ప్రపంచాన్ని గడగడలాడిచ్చాడు. నా సైన్యాన్ని పంపిస్తున్నాను చూడని ఒక దోమ పంపించాడు, కుట్టిపిచ్చాడు, ఇక అంతే, ఎగిరిపోయాడు అంతను. అంటే ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండరు చిన్న దోమను జయించలేకపోయాడు. అది దేవుడి సైన్యం అంటే. అందుకని దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలా. మనిగి తగ్గి ఉంటేనే అన్ని విషయంలో మనకు తోడుంటాడు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేశారు. అబద్ధాలతోని, మోసాలతోని, పాపాలతోని ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేస్తే దేవుడే వారితో యుద్ధం చేస్తాడు అంటున్నాడు. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 25 నుంచి 31 వరకు చదవండి.
చూడండి, ఈ విధంగా మరి మనుషుల యొక్క మరి పాపాలతో పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖింపచేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనుషులు ఎక్కడుంటాడు చెప్పండి? ఆయన బయటికి వెళ్ళడా? ఆయన బయటికి వెళ్ళిపోతాడు. మరి ఆయన బయటికి వెళ్తే లోపల ఉండేది ఎవరు? దురాత్మ. చూసారా? చూడండి, ఇక్కడ చదువుతాం ఈ మాట. మొదటి దశలోని పత్రిక, ఎఫెసీ పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4, ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం 25 నుంచి చదవండి ఒకసారి. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు, అది చూడండి బాగా వినాలి, మనం అంట ఒకరికొకరము అవయవములమై ఉన్నామంట. మరి మనం ఏం చేయాలి? అబద్ధం ఆడుట మానేసేయమంటున్నాడు. మానేసి, ఎందుకంటే దేవుడు అబద్ధికుడు కాడు, దేవుళ్ళ అబద్ధము లేదు. ఆయన నమ్ముకున్న మనలో పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధం కాదు, యేసుక్రీస్తు వారు అబద్ధికుడు కాదు, తండ్రి అనే దేవుడు అబద్ధికుడు కాదు. ఆయన నమ్ముకున్న నీవెవరివి? ఎందుకు ఉండాలి మనలో అబద్ధాలు? ఉండకూడదు. అందుకు అంటున్నాడు, మీరు ఒకరికొకరు అవయవమై ఉన్నారు కనుక అబద్ధం ఆడుట మాని తన పొరుగువానితో సత్యమే మాట్లాడవాలను. చూసారా? చదవాలి. కోపపడుడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము, ఇదిగో ఇక్కడ అబద్ధం ఆడటం మానేసేయమన్నాడు కదా, మానేసేయమన్నాడు. ఇంకా ఏమేమి మానమంటున్నాడు? కోపం మానేసేయమన్నాడు. సూర్యుడు అస్తమించే వరకు కోపము నిలిచి ఉండొద్దు అన్నాడు. ఇంకా అదిగో నువ్వు అబద్ధం ఆడావంటే నీలో కోపం తరాలు తరబడి రోజులు తరబడి ఉందనుకో ఒక వ్యక్తి మీద, ఇక అయిపోయినట్టే. నువ్వు చోటు ఎవరికి ఇచ్చినట్టు? దురాత్మకి ఇచ్చినట్టు. చక్కగా నీలో కూర్చునేది, కానీ నీలో ఉన్నట్టుగా అది తెలీదు. చూసారా? అపవాదికి చోటీకుడి, దొంగిలివాడు, ఇక మీద దొంగిలిక అక్కర గలవానికి పంచిపెట్టినట్లు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను, వినివారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వశ్యమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీకుడి. దేవుని పరిశుద్ధాత్మను ఏడిపించొద్దు. ఎప్పుడు ఏడుతాడంట? నువ్వు అబద్ధాలు ఆడావనుకో, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వేం చేస్తున్నా? ఏడిపిస్తున్నావు. ఏడిపిస్తూ స్తుతులు చెల్లిస్తావా? నిజమే. ఏడిపిస్తూ ఆరాధిస్తావా? ఏం ఆరాధిస్తావు నువ్వు? ఏడిపిస్తూ స్తుతులు చెల్లిస్తావా? ఏడిపిస్తూ ప్రార్థనలు చేస్తావా? ఏడిపిస్తూ ఏం ఆరాధిస్తావు నువ్వు? నీలో ఉన్నటువంటి ఆబద్ధాన్ని తీసి బయటకు పారవేయనంత వరకు నీ స్తుతులు కానీ, నీ ప్రార్థనలు కానీ, నీ ఆరాధనలు కానీ ఎటువంటివి కూడా ఆయనకి అంగీకరించబడవవి. ఇంకా నువ్వు కన్నీరు పెట్టిస్తున్నావు, ఏడిపిస్తున్నావు పరిశుద్ధాత్మ దేవుడిని. ఏడిపిస్తా, నేను ఆరాధిస్తున్నాను అంటున్నావా? దేవుడిని, పరిశుద్ధాత్మ దేవుడిని కన్నీరు పెట్టిస్తే ఆయనే వారితో ఏం చేస్తానని అన్నాడు? యుద్ధం చేస్తానంటున్నాడు. ఇది తెలుసా ఎవరికైనా? ఈ నిజాన్ని నమ్ముతారా? ఎవరు నమ్ముతారు? అబద్ధం అంటంటే, నిజాన్ని అబద్ధం అంటంటే ఏమి నమ్ముతారండి? మీరు చెప్పండి, మీరందరూ చెప్పండి ఈ సత్యాలు, ఈ నిజాలు చెప్పండి ప్రజలకి. ఎవరు చెప్పిన మాటలు కాదు మీరు వినాల్సింది, బైబిల్ చెప్పిన మాట వినండి, బైబిల్ నమ్మండి. ఇంకో మాట చూద్దాం. హోషేయ గ్రంథం 12 మొదటి వచనం చూడండి త్వరగా. హోషేయ గ్రంథం 12 మొదటి వచనంలో త్వరగా 5 నిమిషాలు ముగిచేసుకున్నాం. ఇంకా ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధం ఆడుచు బలాత్కారం చేయుచున్నాడు. చూసారా? మానట్లేదంట. ప్రజలు అబద్ధాలు ఆడతాం మాంతలేదంట. దినమెల్లా మాట్లాడుతున్నారు, అబద్ధాలు ఆడుతూనే ఉన్నారంట, బలాత్కారం చేస్తున్నారంట. చూసారా? మానాలి. మానకపోయావా నీ మీద దేవుడే యుద్ధం చేస్తాడు. మానకపోయావా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కన్నీరు పెట్టిస్తున్నావు, ఏడిపిస్తున్నావు. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఏమో అనుకుంటున్నావు కదా. మనం సామెతలు 19 చూడండి ఒకసారి. సామెతలు 19 అధ్యాయం 9వ వచనం, 5వ వచనం, 9వ వచనం చదువుదాం. కోట సాక్షి శిక్ష నొందకపోడు,
అబద్ధములాడువాడు తప్పించుకోడు. చూసారా ఉన్నాడు, అబద్ధములాడువాడు తప్పించుకోడు. దేని నుంచి తప్పించుకోడు? శిక్ష నుంచి తప్పించుకోడు. గెహజీ తప్పించుకున్నాడా? మరి మరి కయ్యను తప్పించుకున్నాడా? 500 సంవత్సరాలు దేశదిమ్మరుగా తిప్పాడు దేవుడు, ఆయన్ని తప్పించుకోలేదు. ఏంటనుకుంటున్నారు? దేవుడికి నచ్చనిది మనలో ఏమి కూడా ఉండకూడదు ప్రియమైన దేవుడి బిడ్డలారా. అబద్ధం వాడు తప్పించుకోడు. 9వ వచనం, కోట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధంలాడువాడు నశించును. చూసారా ఉన్నాడు, అబద్ధంలాడువాడు నశించిపోతాడు. గెహజీ రోగం వచ్చేసింది, నశించాడు. అందుకని ప్రియమైన దేవుడి బిడ్డలారా, చల్లని దయగల తండ్రి, కృప కలిగిన తండ్రి, దయామయుడు, మన మేలు కోరే, మన మంచి కోరే అయ్యా, మీలో విషబీజం అయ్యా, ఇది విషం. అబద్ధాలు అనేది విషపూరితమైనవయ్యా. ఒక తాసుపాము కరిస్తే, ఒక కట్టెల పాము కరిస్తే అది మీలో ఉంటే మిమ్మల్ని నిలువుని ఎలాగైతే చంపేసిద్దో, అబద్ధాలు అనేవి మిమ్మల్ని నిలువుని చంపేసి దేవుడికి దూరం చేసేసి దేవుడి శిక్షకు మీ మీద రావటానికి కారణం అబద్ధాలు అనే విషపూరితమైన లక్షణాలు. అందుకని మీలో ఉండకూడదు. ఒప్పేసుకొని అన్నాడు. దావీదు అంతటా మహారాజు ఏం చేశాడు? ఒప్పుకొని విడిచిపెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, సామెతలు 14:25 వచ్చిన కూడా చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 14:25 వచ్చిన ఏమన్నాడు చూడండి. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధంలాడువాడు వట్టి మోసగాడు. దేవుడినే మోసం చేస్తున్నాడు. చూసారా, అబద్ధంలాడువాడు ఎవరు? వట్టి మోసగాడు. మోసగాడై ఉండి ఏం ప్రార్థన చేస్తావు? మోసగాడవై ఉండి ఏం స్తుతులు చెల్లిస్తావు? మోసగాడవై ఉండి ఏం ఆరాధిస్తావు? అడుగుతున్నాడు దేవుడు, ప్రశ్నిస్తున్నాడు. మానేసి, అబద్ధాలు మానేసి స్తుతులు చెల్లించు, పాపాలు మానేసి స్తుతులు చెల్లించు, అబద్ధాలు మానేసి ఆరాధించు. అబద్ధాలు నిక్షిప్తమైతే నీ మీదకి దేవుడు ఉగ్రత వచ్చిందని ఆయన చెప్తున్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టాలా. కీర్తన 119 163 వచ్చిన కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 163 వచ్చిన కూడా చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, అబద్ధములు నాకు అసహ్యము, అవి నాకు హేయము. చూసారా అన్నాడు, అబద్ధము నాకు అసహ్యము. దావీదు అంటున్నాడు, అబద్ధాలు నాకు అసహ్యము, అవి నాకు హేయము. ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. అంటే నాకు ఇష్టం, ధర్మశాస్త్రం నాకు ఇష్టం, నీ వాక్యం నాకు ఇష్టం. అబద్ధము నాకు హేయము, అసహ్యం అని చెప్తున్నాడు. అది దేవుడికి కూడా అసహ్యము, హేయము. 2 తిమోతి పత్రిక చూడండి ఒకసారి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, ఎవరిలోనైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవారు అబద్ధాన్ని జయిస్తారు. బాగా వినాలి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరిగితనం గల ఆత్మను ఇవ్వలేదు. చూసారా, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మని, ఆలోచన శక్తిని జయించగలిగినటువంటి ఆత్మని ఇచ్చాను, అబద్ధాన్ని జయించగలిగినటువంటి ఆత్మను ఇచ్చాను కానీ పిరిగితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు. మరి ఆత్మను ధరించుకున్న నీవు అబద్ధాన్ని ఎందుకు జయించలేకపోతున్నావు? అంటే నీలో ఆత్మ లేదు, దురాత్మ ఉంది. చచ్చిపోయినంత వరకు అబద్ధాలు పుట్టగా ఉండేయే నీ హృదయాల్లో. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఏడి? పక్కకి వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు. చూసారా, ఆత్మఫలం ఏమనగా గలతీ పత్రిక 5:21 చూడండి ఒకసారి. గలతీ పత్రిక 5:21 ఏమంటున్నాడు చూడండి. ఆశించిన దాన్ని నిగ్రహించుకుంటావు. అబద్ధం ఆడాలని ఆశ నీకుందా? దానిని ఆత్మ ఉంటే నిగ్రహించుకుంటావు అంటున్నాడు. చదవను ఒక మాట మాట. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము. అదిగో ఆశ, నిగ్రహము. అబద్ధాలని ఆశ ఉందా నీకు? ఆశతో అబద్ధాలు ఆడుతున్నావా? కోరికతో అబద్ధాలు ఆడుతున్నావా? ఆత్మ నీలో ఉంటే ఆశ, నిగ్రహము కలిగి ఉంటావు. నువ్వు ఆశ, నిగ్రహం, నువ్వు ఆశించిన దాన్ని నిగ్రహించుకుంటావు, అబద్ధాన్ని నిగ్రహించుకుంటావు. ఆత్మ నీలో లేదు కాబట్టి పదే 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 మంచినీళ్ళు తాగినట్టుగా అబద్ధాలు ఆడుతున్నావు. అంటే అర్థం ఏంటి తెలుసా? దురాత్మ కూర్చుంది. అబద్ధమునకు జన్మించినవాడు, అబద్ధము జన్మింపజేసినవాడు, అబద్ధాన్ని పుట్టించినవాడు మనలో ఉంటేనే పదే పదే అబద్ధాలు ఆడుతున్నాం మనం. ఆత్మ ఉంటే అబద్ధాన్ని జయిస్తామండి, స్వతంత్రులుగా ఉంటాం అంటున్నామండి. ఈ మాట కూడా చదువుదాం ఒక మాట. 2 కొరింథీ పత్రిక 3:17 వచ్చిన చూడండి ఒకసారి.
ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వతంత్రత ఉంటుంది కానీ అబద్ధాలు ఉండవు అన్నాడు. అది నేనైనా మీరైనా ఎవరైనా కానీ ఆత్మ ఉన్న చోట స్వతంత్రత ఉండిద్ది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. చూసారా, స్వాతంత్రం అంటే ఏంటంటే, స్వాతంత్రం అంటే ఏంటి అర్థం? పాపం ఉండదు, బానిసత్వం ఉండదు. అబద్ధం అనే బానిసంగా మరలా ఇరుక్కోము, స్వతంత్రులుగా ఉంటాం, అబద్ధాలు ఆడము. మరి మనలో లేకపోతే అబద్ధాలు ఆడతాం, స్వతంత్రులుగా ఉండం, అబద్ధాలనే బానిసత్వంలో ఇరుక్కొని ఉండం. ఆల్రెడీ నువ్వు యేసుప్రభు నమ్ముట ద్వారా అబద్ధాలనే బానిసత్వంలో నిన్ను విడిపించి, అబద్ధం అనే పాపాలను నిన్ను కడిగేసి, నిన్ను పవిత్రపరిచి, ఇక మీదట అబద్ధం ఆడొద్దయ్యా, నీతిగా బ్రతకని చెప్పాడు. ఆల్రెడీ నిన్ను కడిగేసాడు. మరలా బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావంటే నువ్వు మరలా వెళ్ళి ఇరుక్కున్నావు, బానిసత్వంలో సంఖ్యలలో ఇరుక్కున్నావు. ఇక దీనిగా నువ్వు ఈ మాటలు విన్న తర్వాత కానీ మనం ఒప్పుకోకుండా విడిచిపెట్టలేదంటే మాత్రం మనంత దౌర్భాగ్యులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. రేపు చనిపోయిన మరుక్షణమే ఒక్క క్షణంలో నరకాన్ని పోతారని చెప్పాడు. ఎన్ని క్షణాలు? ఒక్క క్షణమే. అందుకని మనలో ఎవరిలో కూడా అబద్ధాలు ఉండకూడదు. ప్రేమదేవుడి పిల్లలు ఒప్పుకోవాలి, కోపం రాకూడదు, ఆయన కోపం మనకు రాకూడదు. చివరి మాట చదవండి ఒకసారి, ప్రకటన 21:8 చదవండి. అబద్ధికులు అందరూ ఏమైపోతారని చెప్పాడు చూడండి ఒకసారి. ప్రకటన 21:8 వచ్చిన పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండో మరణం అన్నాడు. అంటే అగ్నిగుండమే రెండో మరణం, పాతాళమే రెండో మరణం. అంటే అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారంట? మండు గుండంలో పడిపోతారంట. అందుకని కరుణామయుడు, జాలి కలిగిన దేవుడు మనందరిని ప్రేమించి విలువైన మాటలు మనకు తెలియపరిచాడు. మనలో ఎవరిలో కూడా అబద్ధాలు అనేది ఉండకూడదు, యథార్థంగా మాట్లాడాలి. ఒకవేళ ఇప్పుడేమన్నా మనలో ఒక ఉందేమో, ఇప్పుడు ఒప్పుకున్నాం, ప్రార్థనలో ఒప్పేసుకొని విడిచిపెట్టేసి సంతోషిస్తాడు దేవుడు. ఇక నుంచి జాగ్రత్త పడతాం. కాబట్టి ఆత్మ లేని వారు అబద్ధాలతో ఉంటారు, ఆత్మ ఉన్నవారు అబద్ధాన్ని నిగ్రహించుకుంటారు. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా, లేదంటే దురాత్మ ఉందా అనేది ఒకసారి విమర్శించుకొని ఇప్పుడు ఒప్పుకొని మరి ప్రభు యొక్క ఆత్మని లోనికి ఆహ్వానించుకున్నాం. ఒప్పుకొని ఆ అబద్ధాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జయం కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయ్యా, మీ విలువైన మాటలు మీ బిడ్డలకు నేను తెలియపరిచాను. అయ్యా, ఆత్మ లేని వారి యొక్క లక్షణాలు ఎలాగుంటాయో మీ బిడ్డలకు కొన్ని సంగతులు తెలియపరిచాను. వాటిలో ఒక సంగతి అబద్ధాలు. అబద్ధం అనేటటువంటిది నాయన, ఎవరైతే ఆత్మ లేకుండా ఉంటారో, ఆత్మ యొక్క ప్రేరేపణ లేకుండా ఉంటారో, ఆత్మని పొందుకొని కూడా మరి ఆత్మని మరి బయటికి పంపిస్తారు. వారిలో ఉన్నటువంటి దుష్ట లక్షణమే, భయంకరమైనటువంటి లక్షణమే అబద్ధం. అయ్యా, మరి మీ బిడ్డలకు మీ విషయాలు నేను తెలియపరిచాను. ఆత్మ లేని వారుగా ఉండి నరకానికి పోకుండా ఆత్మ కలిగిన వారుగా ఉండి అబద్ధాన్ని జయించిన ఆయన ఒప్పుకొని విడిచిపెట్టి జీవితకాలం పాటు మీరు ఎలాగైతే యథార్థంగా ఉండారో మీలో అబద్ధం లేదు తండ్రి. అలాగే మిమ్మల్ని నమ్మినటువంటి మా అందరిలో కూడా నాయన అబద్ధాలు అనేది లేకుండా ప్రభువా, వాస్తవంగా మాట్లాడుతూ యథార్థత కలిగి మాట్లాడుతూ తండ్రి, మీ లక్షణాలను ఈ యొక్క భూమి మీద చూపిస్తూ తండ్రి బ్రతికేవారిగా సహాయాన్ని దయచేయండి. అట్టి జ్ఞానము, అట్టి మనస్సు, అట్టి వివేకము, అట్టి ఒప్పుకోలు, అట్టి ఒప్పుకునే గుణము బిడ్డలందరికీ దయచేయండి. దావీదు గారు నాయన అంత పెద్ద రాజుగారైనా కానీ తన యొక్క అతిక్రమాన్ని, తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి తండ్రి జీవితకాలం పాటు యథార్థవంతుడిగా నమ్మకంగా మీ ఆజ్ఞలను గైకొనుచు తండ్రి మీ పాద సన్నిధిలో జీవితాన్ని సమర్పించుకున్నాడు. అలాంటి సమర్పణ జీవితం కలిగి ప్రభువా, మీ బిడ్డలందరూ మేమందరూ ఉండినట్లు కృప దయచేయండి. అయా, తాసుపాము విషం కంటే ప్రమాదకరం అనేది అబద్ధం అనేది
అంత భయంకరమైన విషపూరితమైన అబద్ధం ఉండకూడదని మీరు సెలవిస్తున్నారు. కనుక మీ బిడ్డలు విన్నారు, అర్థం చేసుకునే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డకు మంచి జ్ఞానము, అయ్యా మిమ్మల్ని అర్థం చేసుకునే మనసును దయచేయండి. మంచి ఆరోగ్యము ప్రతి బిడ్డకు దయచేయండి. మీకు లోపడే మంచి మనస్సు ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభువా. చిన్న బిడ్డలను, పెద్దవారిని, వృద్ధులను, బిడ్డలను, మరి యవనస్తులను, బిడ్డలందరినీ దర్శించండి. మంచి జ్ఞానము, వివేకమును, ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. వారిని, వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. పరసంబంధమైన దీవెనలు ఆ కుటుంబాలకు దయచేయండి తండ్రి. అన్ని విషయంలో మీ కాపుదల, మీ భద్రత దయచేయండి. వారి యొక్క పనుల్లో తోడుగా ఉండండి, రాకపోకలేందు కూడా తోడుగా ఉండండి తండ్రి. అన్ని విషయంలో మీ కాపుదల దయచేయండి ఆయన. ఇదిగో తండ్రి, రామయ్య వికలాంగుల కాలనీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. ప్రతి బిడ్డను దర్శించి తండ్రి, వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. రామయ్య అన్న గారి కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి. కొండలన్న గారి కుటుంబాన్ని, ఇస్రాయేల్ అన్న కుటుంబాన్ని, అలాగే గోపి కుటుంబాన్ని, ఇంకా ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అన్ని విషయంలో మీ కాపుదల, భద్రత అందరికీ దయచేయండి తండ్రి. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో నెమ్మది, సమాధానాలు దయచేయండి.